బాధపడకు కేదార్, యువరాజ్ అలా మాట్లాడడం మనకు కొత్తేం కాదు కదా. ఆ మాటలు మనం ఈ రోజు వింటున్నవేం కాదు కదా. నిన్ను ఈ ఇంటి బిడ్డగా అంగీకరించడం కోసమే మనం ఎన్ని అవమానాలైనా భరిస్తున్నాం, ఎంత బాధనైనా దిగమింగుకుంటున్నాం. నువ్వు ఈ ఇంటి రక్తమే అని ఒప్పుకునే రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది కేదార్. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. విన్న మాటలన్నీ వదిలేద్దాం. ఇప్పుడు శ్రీవల్లి గురించి కూడా ఆలోచించాలి కేదార్. అత్తయ్య తనని తన కూతురుగా ఒప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు. దీని నుంచి తప్పించుకోవడానికి ఆవిడ ఎంతకైనా తెగించేలా ఉంది. అవును దాత్రి, ఆ నిజం బయటపడకూడదనే కదా శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించడానికి ఎన్నో చేసింది. ఇప్పుడు ఆ నిజమే అందరికీ తెలిసిపోయాక పిన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఒప్పుకుంటే తప్పు చేసినట్టే అవుతుందని ఆ మాట చెప్పలేకపోతుంది. తప్పకుండా ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఇంకా ఎంతకన్నా దిగజారే అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి. శ్రీవల్లి పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది దాత్రి. ఒకప్పుడు నేను ఇలా అందరూ ఉండి కూడా ఎవరూ లేని వాడ్లా ఎంతగా అలమటించానో, శ్రీవల్లికి తల్లి ఉండి కూడా ఎవరూ లేని అనాథగా అనాథాశ్రమంలో పెరిగింది. మా ఇద్దరి జీవితాలు ఒకటేలాగా అనిపిస్తున్నాయి దాత్రి. ఇద్దరి సమస్య ఒకే ఇల్లైంది చూడు. ఇద్దరి బాధ ఒకటే అయింది. శ్రీవల్లిది కొంచెం బెటర్ కేదార్. అత్తయ్య గారికి శ్రీవల్లి అనే ఇంకో కూతురుందని తెలిసినా మావయ్య గారు మంచి మనసుతో యాక్సెప్ట్ చేశారు. చివరికి యువరాజ్ కూడా శ్రీవల్లిని ద్వేషిస్తాడు అనుకుంటే చెల్లెలిగా యువరాజ్ కూడా ఒప్పుకున్నాడు. అవును దాత్రి, నాకే అదృష్టం ఇంకా దక్కలేదు. ఆ క్షణం కోసం ఎదురు చూడక తప్పదు. శ్రీవల్లికి పిన్ని తప్ప అందరూ ఒప్పుకున్నట్టే. తనకి ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు ఉన్నారు. తను అదృష్టవంతురాలే. నీకు కూడా ఉండే ఉంటారు కదా కేదార్. ఎలా చెప్తున్నావు దాత్రి? ఆ రోజు మీ అమ్మగారి ఫోటో రోడ్డు మీద చూశాం కదా. మీ అమ్మగారి ఫోటో కేదార్. ఆ బ్యాగ్ లో మనకి అమ్మాయి బట్టలే కదా కనిపించాయి. ప్లీజ్ ఒక్క స్పూన్. హే నన్ను తడుపుకో. అరే ముందు తిను. నేను చెప్పిన మాట వినడం లేదు నువ్వు. నీకు అన్నం పెట్టాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది. నిన్ను ఆగు, కొంచెమన్నా తిను. ఇదిగో ప్లీజ్ కీర్తి, రమ్మంటుంటే నిన్ను. కీర్తి తప్పల పోయకూడదు. నీ కల్లరు ఎక్కువైపోయింది, దెబ్బలు పడతాయి. పర్లేదులే అక్క, చిన్నపిల్ల కదా, ఆడుకోనివ్వండి. ఇది చిన్నపిల్ల. నిన్ను పరిగెత్తకురా, నేను పట్టుకోలేకపోతున్నాను. నాకివ్వండి అక్క, నేను తినిపిస్తాను. పర్లేదులే, నువ్వు వెళ్ళి తిను. ఆకలిగా లేదక్క, కాసేపు ఆగి తింటాను. సరే, కలిసి తిందాం. కీర్తి, ఆటలు ఎక్కువైపోయాయి. ఈ కొంచెం తిను రా. కీర్తి ఆగు ఆగు. అరే కొంచెం తినవే. మాట వరుసకి కలిపిన వరసల్ని నిజం వరసలాగా బాగానే చేసుండావే. మధ్యలో ఎర్రి పుష్పాన్ని నేనయ్యుండా. అసలు నువ్వు నన్ను నీ కన్న తల్లి అనుకోవటమేందే నా కర్మ కాకపోతే. కీర్తి కీర్తి ప్లీజ్ అమ్మా, ఈ కొంచెం తిను. శ్రీవల్లి, నీతో చిన్న పనుంది, రామ్మా. ఏమైందన్నయ్య? నా దగ్గర మా అమ్మ ఫోటో ఉంది. నీకు అమ్మ ఫోటో చూపిస్తాను. అమ్మను నువ్వెక్కడన్నా చూసుంటే గాని, అటువంటి ఫోటో నీ దగ్గర ఉంటే గాని నాకు చెప్పు శ్రీవల్లి. సరే అన్నయ్య, కానీ దేనికోసమో నాకు అర్థం కావట్లేదు. ఫోటో చూసి నువ్వు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది శ్రీవల్లి.
రా శ్రీవల్లి, రామ్మా. రా. వామ్మో, ఇప్పుడు గనక కేదారు సుహాసిని ఫోటో చూపిస్తే శ్రీవల్లి తన కాడున్న ఫోటో కేదార్ కాడున్న ఫోటో ఒకటేనని చెబుతుంది. దాంతో శ్రీవల్లి తల్లి సుహాసిని అన్న నిజం బయటపడిపోతుంది. అదే జరిగితే దాన్ని అనాథన చేసిన పాపానికి నా మొగుడు నన్ను చంపుతాడు. దాన్ని ఆ ఫోటోని చూడనివ్వకూడదు. ఏం చేయాలా? ఈళ్లతో సేరేగా నా కాపురాన్ని నిలువున కూర్చుండావు, నా సంసారంలో నిప్పులు పోసుండావు. ఇంకా ఏ కట్టె కాల్చి నా నెత్తి మీద పెట్టడానికి ఓ ఊపుకుంటా పోతా ఉండావు. ముగ్గురు కలిసి నా మీద పన్నిన పన్నాగం సాలేదా? పిన్ని, మేమేమి మీ మీద పథకాలు రచించలేదు. మీ మీదేమి పన్నాగాలు పన్నలేదు. ఆ రెండు చేసిన వాళ్ళెవరో మేము తెలుసుకోవాలనే చూస్తున్నాం, అంతే. ఏందంతే? మీరు చేసే కుట్రలన్నీ అంతే చూసేటట్టుండాయా? ఇక భరించే ఓపిక నాకు లేదు. ఇదిగో చూడు శ్రీవల్లి, నువ్వు నా కూతురువి కాదని నేను నిరూపించుకునేంత వరకు నువ్వు ఎవరితో చేరడానికి ఈల్లేదు, ఎవరితో మాట్లాడడానికి ఈల్లేదు.